వాక్యం అందించవలసిందిగా ప్రేమతో కోరుచూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఒక ముఖ్య ప్రకటన. నిండకోలం నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు వందనం. వారి కుమార్తె అల్లుడు రాజారావు మాణిక్యం గారు ఈ సభలో ఉన్నారు. వందనం గారు అపాయ స్థితిలో ఉన్నారు గనక వారి బంధువుల వేదిక దగ్గర ఉన్నారు. దయచేసి ఈ రాజారావు గారు మాణిక్యం గారు వచ్చి వారి బంధువులు కలుసుకొస్తుందిగా తెలియచేస్తూ ఉన్నాం. వాక్యము విందాం, ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభువా. నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క మహాసభలను, మహోత్సవములను ఘనముగా జరిగిస్తున్న ఘనదేవ వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నాయన ప్రకటనలోని సారాంశమును మాతో వివరించిన మా తండ్రి, మాట్లాడిన దేవా నీకు వందనాలు. మరి ఒక్కసారి నీ వాక్యం వినగోర్చుండగా మాతో మాట్లాడండి. వాక్యము నీది, మాట్లాడేవారు మీరే గనక విలువైన, బలమైన, శక్తి కలిగిన వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవాత్మ రమ్ము నా తనువున రాలుము, దైవాత్మ రమ్ము నా తనువున రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింతుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింతుము. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి వాక్య భాగం ఏ విధంగా, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ప్రభునందు ప్రియులారా,
ప్రభు నామమున మీ కృప సమాధానములు కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము పరమగీతములో రాయబడినటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏదనగా, ఈ వధువు సంఘాన్ని, పెండ్లి కుమార్తె అనే సంఘానికి వేయబడిన ప్రశ్న ఏదనగా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అనే ప్రశ్న కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నేను ఈ దినము మాట్లాడబోయే అంశము పరమగీతమునకు సంబంధించింది కాదు, కానీ బైబిల్ మిషన్లో ఉన్న ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత దైవ లక్షణముల స్తుతి. దేవుని యొక్క లక్షణాలు ఎత్తి చేసే ప్రార్థన ఎక్కడా కనబడదు. అసలు దేవుని లక్షణాలు ఏంటో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఎవరూ చేయనటువంటి, ఎవరూ కూడా మాట్లాడినటువంటి గొప్ప స్తుతి బైబిల్ మిషన్ వారైన మనము ఈ యొక్క దైవ లక్షణముల ద్వారా చేయుచున్నాం. ఈ రోజు నా యొక్క ప్రసంగాంశం ఏంటంటే దైవ లక్షణములు. దైవజనుడు దేవదాసయ్య గారు ఈ యొక్క దైవ లక్షణాల గురించి రాశారు. ఏ భక్తుడు కూడా ప్రపంచంలో రాయినటువంటి గొప్ప లక్షణములు, దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. మన దైవజనుడు దేవదాసయ్య గారే ఈ యొక్క లక్షణములు రాశారు. ఈ యొక్క దైవ లక్షణములను గురించి ఈ దినము నేను వివరించవలని ఆశపడుతున్నాను. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని అడిగినప్పుడు, ఈ సంఘమనే కన్యక నా యొక్క ప్రాణప్రియుడు, నా యొక్క తండ్రి, నన్ను ప్రేమించిన తండ్రి, నన్ను కలుగు చేసిన వాడు, మా యొక్క గొప్ప దేవుని యొక్క విశేషత ఏమిటంటే ఆయన నన్ను కలుగు చేసిన వాడు మాత్రమే కాదు, కానీ ఆయన ఆది అంతము లేని దేవుడై ఉన్నారు. ఆయన సర్వలోకమును కలుగు చేసిన వాడు. అన్ని నామముల కంటే ఆయన నామము ఉన్నతమైనటువంటి నామము. ఆయన కార్యాలు ఘనమైనవి. ఆయన నా కొరకు ఈ లోకానికి మనిషిగా వచ్చారు. నా కొరకు ఆయన చనిపోయారు. నా కొరకు ఆయన తిరిగి లేచారు. నా కొరకు ఆయన పరలోకానికి వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నారు. నా కొరకు ఆయన తిరిగి రాబోతున్నారు. నన్ను కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళనున్నారు అని ఇలాగుని విశేషతల గురించి ఈ వధువు సంఘము పరమగీతములో వివరిస్తుంది. నా ప్రియునికున్న విశేషం ఏమిటంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. అవే దైవ లక్షణాలు. ఆ దైవ లక్షణాలు ఏంటో వివరించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏదనగా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము అని రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని చేయవలని తలంచారు. లోకమంతటిని సర్వలోకము కలుగు చేసిన దేవాది దేవుడు మనిషిని చేయవలని తలంచినప్పుడు ఆయన సృష్టంతటి కంటే విలువైన వాడిగా చేయాలని దేవుడు తలంచారు. అలాగూ తలంచినటువంటి తండ్రి మనిషిని ఏ రీతిగా తయారు చేశారంటే, మొట్టమొదటగా దేవుని యొక్క స్వరూపమనగా దైవ లక్షణములు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ దేవుడు తీసుకున్నారు. ఆయనలో ఉన్నటువంటి మనస్సును దేవుడు తీసుకున్నారు. ఆయనలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు తీసుకున్నారు. ఇవన్నీ కలిపి దేవుడు మనిషిని తయారు చేశారు. తయారైనటువంటి ఈ అంతరంగాన్ని ఎక్కడ దాచిపెట్టాలా అని తలంచినప్పుడు ఆయన నేలమంటిని తీసుకొని ఆ మంటికి తన రూపాన్ని ఇచ్చివేసి ఈ యొక్క లక్షణములను, ఈ యొక్క మనస్సును, దేవునిలో ఉన్న జ్ఞానాన్ని యావత్తును కూడా ఆ యొక్క శరీరములో ఉంచి ఆ మట్టి ముద్దకి తన రూపాన్ని ఇచ్చి ఆ యొక్క ముద్దకు ఆయన ఊపిరి ఊదగానే నరుడు జీవాత్మ అయ్యెను. ఆ రీతిగా మనం అందరం కూడా నిర్మించబడిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, సాధారణంగా ఏ వస్తువు కొన్నా సరే ఆ వస్తువు ప్యాకింగ్ చేయబడి ఉంటుంది. లోపల వస్తువు ఉంటుంది, దానిపైన చక్కటి అట్టపెట్టిలో ప్యాకింగ్ ఉంటుంది. మనకు ప్యాకింగ్ ముఖ్యం కాదు, కానీ లోపల ఉన్న వస్తువే ముఖ్యం. ఉదాహరణకి ఒక బంగారు వస్తువు కొన్నట్లయితే, ఒక నగ కానీ, ఒక ఉంగరం కానీ, నెక్లెస్ కానీ మనం కొన్నట్లయితే దాన్ని చక్కటి పెట్టిలో పెట్టిస్తారు. మనకు ఆ పెట్టి చూడముచ్చటగా ఉంటుంది. పెట్టి ముఖ్యం కాదు, కానీ లోపలున్న వస్తువు ప్రాముఖ్యమైనది. అలాగే ఈ రోజున ప్రార్థనకు వచ్చిన వారలారా, బహిరంగంగా కనబడే ఈ శరీరము కంటే లోపలున్న అంతరంగమే చాలా ప్రాముఖ్యమైనదని మనం అందరం కూడా గ్రహించవలసిన వారై ఉన్నాం. గనుక ప్రభువులో ఉన్న లక్షణముల చేత మనమందరూ నిర్మించబడిన వారం. విచారం ఏంట్రా అంటే, మనిషిలో ఉన్న ఈ యొక్క దైవ లక్షణములను సాతానుడు పాడు చేయుచున్నాడు.
ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, చెడు గుణాలు ప్రవేశించాయో, దుర్గుణాలు మనిషిలోకి వచ్చాయో, మనిషి అంతరంగములో ఉన్నటువంటి ఈ సద్గుణాలన్నీ, దేవుని లక్షణాలని కూడా మనిషి పోగొట్టుకుంటున్నారు. ఈ సభల ద్వారా, ఈ సభలు 3 దినాలు దైవ లక్షణముల స్తుతి చెబుతున్న వారలారా, దేవుని యొక్క లక్షణాలను తిరిగి అద్దుకొని ఈ సభ ద్వారా వెళ్ళిపోదాము. దేవుని యొక్క లక్షణాలు మనకు అవసరము. ఎందుకురా అంటే, మనము దేవునితో హత్తి ఉండే శక్తి దైవ లక్షణాలకే ఉన్నది. ఎవరిలో అయితే దేవుని లక్షణాలు ఉంటాయో వారికి మరణం ఉండదు. ఎవరిలో అయితే దేవుని లక్షణాలు ఉంటాయో వారు తప్పనిసరిగా నిత్య జీవములో ప్రవేశిస్తారు. ఎవరైతే దేవుని పిల్లలుగా చెప్పబడుతున్నారో వారందరిలో కూడా దేవుని లక్షణాలు అనేటువంటిది ఇమిడి ఉంటాయి. గనక పోగొట్టుకున్న లక్షణాలు మన ఉపయోగార్థమై దేవుడిస్తున్నాడు. ఎలాగైతే ఇన్ని దీపాలు కనబడుతున్నాయో మన అంతరంగములో కూడా ఇటువంటి లక్షణములనే దీపాలు వెలుగుతూ ఉండాలని ప్రభు మనల్ని ఆశిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న లక్షణము త్రిత్వమై ఉన్నారు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయి ఉన్నారు. ఎలాగైతే దేవునిలో త్రిత్వం కనబడుతుందో మనలో కూడా దేవుడు త్రిత్వాన్ని ఉంచారు. మనలో కూడా అంతరంగము అనగా అంతరంగములో ఆత్మ, అలాగే శరీరము, ప్రాణము, ఈ 3 కలిగినటువంటి త్రిత్వాన్ని కూడా మనిషిలో కూడా దేవుడించారు. దేవునిలో ఉన్న ఈ త్రిత్వం అనే లక్షణము మనిషిలో కూడా కనబడుతుంది. గనుక మనిషిలో కూడా ఈ 3 భాగాలు కనబడుతున్నాయి. అంతరంగములో, ఆత్మలో దేవుని యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపమని మనం అందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు దైవజనుడు దేవదాసయ్య గారు ఇచ్చినటువంటి దైవ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏదనగా, దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరినూ కలుగు చేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న లక్షణము అనాది లక్షణము. దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఈ భూమి కంటే, ఆకాశము కంటే, ఈ వాతావరణం కంటే, చెట్లు, చేమలు, పురుగులు, పక్షులు, చేపలు, ఈ యావత్తు ప్రపంచము కలుగు చేయకముందే, అసలు మనుషులే లేకముందే, ఎవరూ లేకముందే, పరలోకం లేకముందే, దేవదూతలు కూడా లేకముందే దేవుడున్నాడని గ్రహించండి. ఆ కాలమునకు అనాది కాలం అని పేరు. ఆ అనాది కాలములో ఎవరూ లేరు కానీ దేవుడు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్న దేవుడు ఆయన యొక్క సభ జరిగించారు. లక్షణముల మహాసభ, దైవ లక్షణముల సభ జరిగింది. ఆ సభలో రక్షణ మహాసంకల్పమును రాయడం జరిగింది. అంటే ప్రోగ్రాం అన్నమాట. ఎప్పుడు ఏది జరగాలి, ఎలాగైతే ఈ ప్రోగ్రాం జరుగుతుందో, సృష్టి అంతట్లో జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుడు అక్కడ రాసివేశారు. దేవుని బిడ్డలారా, ఈ అనాది లక్షణాన్ని, దేవుడు ఆయనలో ఉన్న లక్షణాన్ని మనకు కూడా ఇవ్వబోతున్నారు. దేవునికి ఆది లేదు, అంతం లేదు. మన విశ్వాస ప్రమాణంలో కూడా ప్రతి ఆదివారం కూడా ఇదే మాటలను ఉచ్చరిస్తున్నాం మనం అందరం కూడా. కాబట్టి ఆయన ఆది అంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను అని మనం ప్రమాణం చేయిస్తున్నాం. గనుక ఆయన ఆది అంతం లేని దేవుడై ఉన్నారు. ఆయన అనాది లక్షణాన్ని బట్టి మనందరి యొక్క కథ, మనందరి యొక్క చరిత్ర దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఎక్కడ జన్మించాలి, ఎవరు ఏ సమయంలో జన్మించాలి, ఎవరు ఎంతకాలం జీవించాలి, ఎవరు ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎవరు ఏ ఊరిలో ఉండాలి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి యొక్క జీవితం ఎలాగుంటుందో మనందరి యొక్క కథ చూచేవాడు దేవుడని గ్రహించండి. ఆయన మనందరి విషయాలు గ్రహించే దేవుడు. రాబోయేటువంటి సంవత్సరములో ఏం జరగబోతుందో మన కుటుంబంలో మనకు తెలియదు. రాబోయే 5 సంవత్సరాల్లో మన చుట్టూన పరిసరాలు ఎలా మారిపోతాయో మనకు అంతకంటే తెలీదు. రాబోయే 50 సంవత్సరాల్లో మన దేశము ఏ రీతిగా ఉంటుందో అసలు మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడన్ని చూచే దేవుడై ఉన్నారు. ఇదే అనాది లక్షణమైనది. ఆయనకి అంతము కూడా లేదని మనం అందరం కూడా గ్రహించాలి. ఆయన ఆది అంతము లేని దేవుడని మనం అందరం కూడా గ్రహించవలసిన వారు ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రార్థనకు వచ్చిన మనం అందరం కూడా ఎవరైతే దేవుని యొక్క ఈ అనాది లక్షణాన్ని నమ్ముతారో, ఈ అనాది లక్షణం మీద ఆనుకుంటారో వారికి కూడా అంతము లేదని గ్రహించండి. ఎలాగైతే దేవుడు ఆది అంతం లేని దేవుడై ఉన్నారో, దేవుని యొక్క లక్షణములు, ఈ అనాది లక్షణము చేత దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయనకు ఆది అంతము లేదు కనుక అంతము లేని స్థలములో దేవుడున్నాడు. నన్ను కూడా ఆయన చెంతను కూర్చోబెడతారు, నేను కూడా ఆయన సన్నిధిలో ఉన్నాను అని ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా అనాది లక్షణం మీద ఆనుకున్నవారు.
ఎవరైతే ఈ అనాది లక్ష్యం మీద అనుకుంటారో వారు ప్రభుతో కలిసి ఆది అంతము లేని స్థలములో దేవుని సన్నిధిలో ఉంటారని గ్రహించండి. దేవుని యొక్క సన్నిధికి అంతము లేదని గ్రహించండి. ఏ సన్నిధి అయితే ఆదాము దగ్గర ఉందో, ఏ సన్నిధి అయితే మోషే దగ్గర ఉందో, ఏ సన్నిధి అయితే ప్రభు కాలంలో ఉందో, అదే సన్నిధి దైవజనుని దగ్గర, అదే సన్నిధి మన మధ్యలో ఉన్నదని మనం అందరం కూడా గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకము, ఈ యొక్క ఆకాశము, ఈ భూమి ఇవన్నీ అంతరించిపోవచ్చు, కానీ మన ప్రార్థన దేవుడెన్నడూ నాశనము చేయడు. ఈరోజు ప్రార్థనకు వచ్చిన వారులారా, ఈ సభలో ఉన్న వారులారా, ఎవరే ప్రార్థన చేసినా ప్రతి వారి ప్రార్థన నిలబడిపోద్ది. ఎన్నడూ కూడా ప్రార్థన నాశనం అవ్వదని గ్రహించండి. భూమి నాశనం అయిపోవచ్చు, ఆకాశం వచ్చు, కానీ దేవుని నామమున, యేసు నామమున చేసే ఈ ప్రార్థన చిరకాలం ఉండిపోద్దని మనం అందరం కూడా గ్రహించవలసిన వారై ఉన్నాం. గనుక నా దేవుడు నన్ను నాశనము చేయడు, నా దేవుడు నా ప్రార్థన కొట్టివేయడు, నా దేవుడు ఆయన ఉన్న స్థలములో కూర్చోబెడతారు అని నమ్మడమే దేవుని యొక్క అనాది లక్షణం మీద ఆనుకొనడం అని మనం అందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవా నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలిగించినావు, జీవుల్లో కండ్లకు వెలిగించినావు, గనుక నీకు స్తోత్రములు. దేవుని బిడ్డలారా, రెండవ దైవ లక్షణం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ కూర్చున్నాం? వెలుగులో కూర్చున్నాం. ఈ యొక్క విద్యుత్ కాంతి మధ్య, ఈ దీపముల మధ్య మనం అందరం కూడా కూర్చున్నాం. ఉదయకాలం రాగానే ఏ లైట్లు కూడా మనం వేయట్లేదు, కానీ వెలుగుగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వెలుగంటే? సూర్యుని యొక్క వెలుగు. అసలు ఆ సూర్యునికి ఎలాగొచ్చిందండి ఈ వెలుగంటే, ఆ యొక్క సూర్యుని కలుగు చేసిన వాడు దేవుడు. దేవుడు వెలుగై ఉన్నారు. ఆయనలో ఉన్న లక్షణము వెలుగనే లక్షణము. దేవునిలో ఉన్న వెలుగు ఆయన యావత్తునకు ఇచ్చివేశారు. మన యొక్క కండ్లలో కూడా దేవుని యొక్క వెలుగుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే బైబిల్ మిషన్లోకి వచ్చారో, బైబిల్ మిషను వెలుగైన మిషన్ అని మనం అందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. రెవరెండ్ డాక్టర్ సెల్వరాజ్ అయ్య గారు బైబిల్ మిషన్ గురించి, ఇది వెలుగైన మిషను, మనం పాడుకునే కీర్తనలు వెలుగు కీర్తనలు అని ఆయన ప్రకటన చేశారు. కాబట్టి ఈ మిషన్లోకి వచ్చిన వారందరూ కూడా వెలుగైన వారని గ్రహించండి. బైబిల్ మిషన్లో ఉన్నంత వెలుగు ఇతర ఏ మిషన్లో కూడా లేదని మనం అందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు ఎక్కువగా ప్రకాశించే మిషనే బైబిల్ మిషన్ అని మనం గ్రహించాలి. మన కార్యాలు చాలా వెలుగైనవి. చూడండి, ఎవరైనా బహుమానం తీసుకున్నప్పుడు, ఎవరికైనా ప్రైజ్ వచ్చినప్పుడు వారి ముఖం వెలిగిపోతా ఉంటే భలే వెలిగిపోతుంది అంటాం మొహాన్ని, ఆ కళను చూసి. గనుక ఈ యొక్క మిషన్లో ఉన్న వారందరూ కూడా కళగలిగిన వారు, వెలుగైన వారని మనం అందరం కూడా గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వెలుగై ఉన్నాడు గనక మనం కూడా వెలుగై ఉండాలి. ఆయనలో వెలుగుంది, ఆ వెలుగే మనందరికి ఇచ్చారు. మనం పగడిపోడ తిరుగుతుండగా నేను ఈ సూర్యుని వెలుగులో తిరుగుతున్నాను, కానీ ఈ సూర్యునికి వెలుగు దేవుని యొద్ద నుండి వచ్చింది. ఇదిగో ఈ దీపాల మధ్య మేం తిరుగుతున్నాం, ఈ వెలుగంతటికి నా దేవుడే ఆధారము అని మనం అందరం కూడా గ్రహించాలి. దేవుని యొక్క లక్షణాలు దేవునిలో ఉన్నాయి, దేవదూతల్లో ఉన్నాయి, పరలోక పరిశుద్ధుల్లో సంపూర్ణంగా ఉన్నాయి, అలాగే భూలోక భక్తుల్లో ఉన్నాయి. మనందరిలో కూడా ఆయన తన లక్షణాలు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ యొక్క దైవ లక్షణాలు కూడా వెలుగై ఉన్నాయని మనం అందరం గ్రహించాలి. ఎలాగైతే దేవుడు వెలుగై ఉన్నారో మనం చీకటి వారంగా ఉండకూడదు, కానీ వెలుగైన వారంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి, నామకార్థంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవా నేను ఎలాగైనా సరే పరలోకం చూడాలనైనా, పరలోకంలో ఉండాలనైనా అని ప్రార్థన చేసుకున్నారు. చాలా సంతోషమని అతనికో దర్శనాన్ని ప్రభు చూపించారు. ఆ వ్యక్తిని, నువ్వు అడిగావు కదా పరలోకంలో చూడాలి, పరలోకంలో ఉండాలన్నావు కదా, రా నేను తీసుకెళ్తాన్ని ప్రభు పరలోకం తీసుకెళ్లారు. ఆ పరలోక రాజ్యము మహిమతో, తేజస్సుతో, ప్రభావంతో ఉన్న ఆ రాజ్యములోకి తీసుకెళ్లారు. ఆ యొక్క పరలోక రాజ్యములో ఒక స్థలములో తీసుకెళ్లి ఒక సింహాసనం మీద కూర్చోమ్మా అని చెప్పి ఆ యొక్క వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి ఆ స్థలములో కూర్చోగానే ఆ పరలోకము తేజస్సుతో, కాంతితో నింపబడి అలాగను ప్రజ్వలించుండగా, ఆ కాంతంతా అతని మీద పడుచుండగా, బాబో ఇంత వెలుగుందేంటి, ఏంటి ఇంత కాంతివంతంగా ఉంది, ఏంటి ఈ వెలుగింత నా మొహం మీద పడుతుంది, బాబో ఈ వెలుగును చూడలేకపోతున్నాను అని పరిగెడుతున్నారు.
దేవుని యొక్క ప్రేమ, లేదు నాన్న కూర్చో, నువ్వు అడిగావు కదా నేను కూర్చోబెడుతున్నాను కదా అంటే, అమ్మో నేను ఇక్కడ ఉండలేను, ఈ వెలుగు చూడలేనని పారిపోతున్నాడు. ఆగమ్మా ఆగమ్మా అని దేవుడు ఎంత పిలిచినా పరిగెట్టి చాలా దూరం వెళ్ళిపోయి ఒక చోట చీకటి ఉంటే వెళ్ళిపోయి ఆ చీకటిలో పడిపోయి అమ్మయ్య ఇక్కడ బాగుంది అంటున్నారు. గనుక దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనము అంతరంగములో ఒక విధంగా చీకటి వారంగా ఉండి బహిరంగంగా వెలుగు వారంగా అని చెప్పుకున్నట్లయితే దేవుని ఎదుట మనం అబద్ధమాడుచున్నాం. గనుక యోహాను పత్రిక 1:5 రాయబడినట్లుగా ఈ విధంగా దేవుడు వెలుగై ఉన్నారు గనక మనం కూడా ఎలాగుండాలి? వెలుగైన వారంగా ఉండాలి. దేవా నువ్వు వెలుగై ఉన్నావు గనక ఆ వెలుగు నాకు కూడా ఇచ్చావు. బైబిల్ మిషన్ వారు కన్ను కలిగిన మిషను. ఏంటండి ఈ కన్ను? కళ్ళకు కూడా వెలుగేంటంటే, ఎవరైతే దేవుని చూచే కన్ను ఉంటుందో వారందరూ కూడా దేవుని యొక్క వెలుగైన కన్ను కలిగిన వారు. ఆ కన్నుతోటే దేవుని యొక్క బైబిల్ మిషన్ చూడగలరు, ఇక్కడున్న పరిశుద్ధులను చూడగలరు. గనక దేవుని బిడ్డలారా, మీ కళ్ళ కూడా వెలుగైన కళ్ళగా ఉన్నాయో లేవో ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోనండి. బైబిల్ మిషన్ కార్యాలు అన్ని వెలుగైనవి. గాలిలో బంగారు అక్షరాలతో దైవజనునికి రాసి చూపించారు ఈ యొక్క బైబిల్ మిషను. చూడండి, గాల్లో అక్షరాలు నిలబడతాయా? ఇదొక వింత విచిత్రం. అలాగే దేవుని బిడ్డలారా, బంగారు అక్షరాలు గాలిలో చెక్కడం జరిగింది. అదేంటదండి? రాయి మీద అక్షరాలు చెక్తారు, బంగారంతో అక్షరాలు చెక్కవచ్చు, చెక్క మీద చెక్కవచ్చు, గాల్లో చెక్కడం ఏంటి? ఇది అర్థం కాని మిషను. కాబట్టి దేవుని బిడ్డలారా, గాలిలో బైబిల్ మిషన్ అని అక్షరములను దేవుడు చెక్కి దైవజనునికి చూపించారు. ఆ చూపించిన వ్రాత మీరు చూడాలంటే మన యొక్క కళ్ళు కూడా వెలుగైన కళ్ళుగా ఉండాలని మనం అందరం కూడా గ్రహించాలి. తర్వాత లక్షణం ఏదనగా, దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము అపరిమితము లేని జ్ఞానము. ఆయన జ్ఞానం చాలా గొప్పదని మనం అందరం కూడా గ్రహించవలసిన వారైనాం. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నారు. ఆయన యొక్క జ్ఞానాన్ని మనందరి అంటే ప్రపంచములో మొదటి నుండి చివరి వరకున్న అందరి మనుషుల యొక్క జ్ఞానాన్ని పోగు చేసి అందరి జ్ఞానంతోటి కలిపి దేవుని జ్ఞానం ఎంత ఉంటుందిరా అని ఆలోచన చేసినా అసలు కొంచెమైనా మనకు తెలియదు. అంత పరమజ్ఞాని కలిగినటువంటి దేవుడు. ఎక్కడ ఉండాల్సిన జంతువులు అక్కడ, అడవిలో ఉండాల్సిన అడవిలో, భూమి మీద ఉండాల్సిన భూమి మీద, నీళ్ళలో ఉండాల్సిన నీళ్ళలో, ఏది ఎలాగుండాలో అన్ని కూడా ఆయన జరిగించే దేవుడు. అన్ని కూడా క్రమముగా జరిగించే దేవుడు. ఏది కూడా సృష్టి ధర్మానికి విరుద్ధంగా దేవుడు ఏది కూడా చేయలేడు. అన్ని కూడా అలాగున ఏది ఎక్కడ చేయాలో, ఏది ఎంత అవసరమో, మన గాలి ఎంత అవసరమో, నీరెంత అవసరమో, వాతావరణంలో ఏ శాతం ఎంత ఉండాలో మొత్తం లెక్క కట్టి ఆయన అలాగున జ్ఞానముతో మనల్ని నిర్మించారు. మన శరీరములో ఎంత నీరు ఉండాలి, ఎంత రక్తం ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ కార్యాలు చేయాలో మొత్తం నిర్ణయించిన వాడు దేవుడు. మనిషి యొక్క జ్ఞానమే రోజు రోజుకి క్రొత్త వస్తువులు కనిపెట్టేస్తున్నారు. వింతలు విచిత్రాలు, ఈ యొక్క వైజ్ఞానపరమైనటువంటి ఎన్నో కార్యాలు, టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి మనిషి యొక్క జ్ఞానమే ఇన్ని వింతలను ఆవిష్కరిస్తుంటే, ఆ మనిషికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని యొక్క జ్ఞానం ఇంకెంత గొప్పదో ఆలోచించండి. దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నారు. ఈ రోజున సభలోకి వచ్చిన వారులారా, ఏ స్థితిలో మీరు స్థలంలోకి వచ్చినా, ఎటువంటి శ్రమతోటి, ఇబ్బందితోటి, వేదనతో, నిరాశలో, భయంకరమైన చిక్కుల్లో వచ్చిన నీ శ్రమలో నుండి తప్పించే మార్గాన్ని దేవుడు చూపించగలిగిన వాడు. మనుష్య జ్ఞానానికైతే అందన కార్యాలు దేవుని జ్ఞానం ద్వారా ఆయన జరిగిస్తారు. ఇశ్రాయేలు వారందరూ కూడా నడిచి వెళుచుండగా ఎర్ర సముద్రం అడ్డురాగా ఎవరి యొక్క జ్ఞానంలో కూడా ఎలా బయటపడతామో అనేటువంటి ఆలోచన లేదు. ఇంకంతే అయిపోయామనుకున్నారు అందరూ కూడా. కానీ దేవుడు తన జ్ఞానం ద్వారా వారందరినీ బయటికి తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారిని భయంకరమైనటువంటి బానిసత్వంలో నుండి తన జ్ఞానం ద్వారా దేవుడు బయటికి తీసుకొచ్చారు. తన సంఘాన్ని ఎన్ని విధాలుగా పాడు చేయాలని సాతాను చూచినా వానికి దొరకకుండా అంతగా తన సంఘాన్ని మన కాలం వరకు నడిపించుకొని దేవుడు వచ్చారే. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నీ శ్రమ నుండి, నీ యొక్క చిక్కుల నుండి విడిపించగల జ్ఞానోపాయమును దేవుడు తప్పనిసరిగా మనకిస్తారని మనమందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కొన్నిసార్లు దేవుడు మన ఇష్టాన్ని నెరవేర్చడు.
దేవుడు మనం కోరుకుందాని ఆయన జరిగించడు. ఎంత నోరు నెత్తి బాదుకొని జరగాలి ఇది దేవా నెరవేర్చున్నా దేవుడు నెరవేర్చడు. అప్పుడు మనం దేవుని అపార్థం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము ఏది మనకు మేలో, ఏది మనకు మంచో, ఏది యుక్తమైనదో అదే జరిగిస్తారు కానీ ఆయన జ్ఞానానికి ఏది మంచి అని తెలిస్తే అదే జరిగిస్తారు కానీ మన జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవునికి ప్రేమ లేదు నా మీద అని చాలామంది అనుకుంటాం. కానీ దేవుడు తన జ్ఞానము ద్వారా మనందరినీ వెలిగించి తన వాక్యములో ఉన్న సంగతులను, మన యొక్క బోధల్లో ఉన్న సంగతులను, ఈ సభలోకి వచ్చిన బట్టి దేవుని సేవకుల ద్వారా అనేక సంగతులను మన జ్ఞానాన్ని వెలిగించడానికి దేవుడు బోధించే దేవుడని మనం అందరం కూడా గ్రహించాలి. తన జ్ఞానము ద్వారా ఎక్కడో ఆది కాండములో ప్రారంభించబడిన దేవుని యొక్క కార్యక్రమాన్ని, ఆయన సంఘాన్ని అలాగున తప్పించుకుంటూ జయించుకుంటూ అన్య రాజుల మధ్యలో నుండి, శత్రుల మధ్యలో నుండి తన సంఘాన్ని కాపాడుకుంటూ ఎలాగని దేవుడు బయటికి తీసుకొచ్చారో ఈ యొక్క రక్షణ కార్యక్రమంలో సంఘం యొక్క నడవడికలో ఆ సంఘం ఎలాగైతే పాత నిబంధన నుండి కొత్త నిబంధనకు వచ్చిందో ఈ మార్గం అంతట్లో కూడా దేవుని యొక్క జ్ఞానము మనకు అక్కడ కనబడుద్దని గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యేసు ప్రభు యొక్క బోధల్లో కూడా దేవుని జ్ఞానం ఎంత ఉందో మనం అందరం కూడా తెలుసుకోగలుగుతాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయనలో ఉన్న మరి యొక్క లక్షణము ప్రేమ. దేవా నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానొకటి ప్రేమించుకొంచున్నవి, అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు గనుక నీకు స్తుతులు. దేవుని బిడ్డలారా, ఒక లక్షణము అన్ని లక్షణాలు కలిసి ఉంటాయి. ప్రేమ ఉంది, ప్రేమలోనే న్యాయం, న్యాయం తర్వాత జ్ఞానం, జ్ఞానంలోనే నిరాకారం తర్వాత సర్వాపకత్వం. ఇలాగున ఒక లక్షణములో ఇంకో లక్షణం, ఆ లక్షణములో ఇంకో లక్షణం, ఇలాగ ఇమిడిపోయి ఉంటాయి. ఒక్క లక్షణాన్ని నాకు కావాలి దేవా అని కోరుకున్నట్లయితే దొంతిగా అన్ని లక్షణాలు కూడా మనలోకి వచ్చి వేస్తాయని గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఒకటి జ్ఞానము, రెండోది మనస్సాక్షి. ప్రతి మనిషిలో కూడా ఈ రెండు వ్యక్తులు ఉంటారు. చూడండి, చాలామంది యేసు ప్రభు యొక్క రాకడొస్తుంది, ఆయన రాకడలో నేను ఎత్తబడతానా లేదా, ఒకవేళ యేసు ప్రభు ఈ రాత్రికాలం వచ్చినట్లయితే, ఈ తెల్లవారుజామున వచ్చినట్లయితే నేను వెళ్తానా లేదా అని చాలామంది అనుకుంటారు. నిజంగా మీరు వెళ్తారో లేదో మీ మట్టుకు మీరే పరీక్ష చేసుకోనండి. ఎలాగ పరీక్ష చేసుకోవచ్చు అంటే ఈ రెండు అంశాలు మీ మనసులో ఉంచుకోనండి. ఒకటి జ్ఞానము, రెండోది మనస్సాక్షి. ఈ రెండు కూడా ప్రతి మనిషిలో ఉంటాయి. జ్ఞానము చెప్పిన మాట మనస్సాక్షి వినాలి, మనస్సాక్షి చెప్పిన మాట జ్ఞానం వినాలి. ఈ రెండు టాలీ అయినట్లయితే తప్పనిసరిగా మీరు రాకళ్ళు ఎత్తబడతారు. ఈ రెండు టాలీ అవ్వలేదనుకోండి, జ్ఞానము యొక్క మాట మనస్సాక్షి విన్నట్లయితే, మనస్సాక్షి యొక్క మాట జ్ఞానం విన్నట్లయితే, రెండుకి విభేదం ఉన్నట్లయితే మనం ఇంకా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మనస్సాక్షి దేవుడు పెట్టిన మర. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదామవలైన వారికి దేవుడు యావత్తునిచ్చి వేశారు. ఆయన వారికి ఇదిగో ఇవి జ్ఞాన వృక్ష ఫలాలు లేక సావు వృక్ష ఫలాలు, ఇవి జీవ వృక్ష ఫలాలు. ఈ రెండిట్లో ఈ వృక్ష ఫలాలు తింటట్లయితే మీరు చనిపోతారు, తినొద్దు అని చెప్పారు. అలాగే నాయన అన్నారు వారందరూ కూడా. అవ్వమ్మ ఒకానొక దినాన వద్దన్నటువంటి ఆ చెట్టు యొద్దకు నడిచి వెళ్ళిపోతుంది. వద్దన్న స్థలానికి వెళ్తుండగా మనస్సాక్షి అనే మర మాట్లాడుతుంది. అవమ్మ, దేవునికి ఏం చెప్పారు? వెళ్ళొద్దన్నారా? తినొద్దన్నారు కదా, ఎందుకు వెళ్తున్నావు? ఆ స్థలానికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు ఆ పండు దగ్గరికి వెళ్తున్నావు? ఆశించొద్దన్నారు కదా, ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళొద్దు అని మనస్సాక్షి చెప్తుంది. జ్ఞానం అంటుంది, అబ్బెబ్బే దేవుడు తినొద్దన్నారు కదా, చూడొద్దని లేదు కదా, నేను చూడడానికి వెళ్తున్నాను అంతే. ఆ యొక్క చావృక్ష ఫలాలు చెట్టంతా ఏ విధంగా ఉంటుంది, దాని ఆకులు ఏ విధంగా ఉంటాయి, ఆ పళ్ళు చావిచ్చే విషంతో ఉన్న పళ్ళు అయితే నల్లగా ఉంటాయా, ఎర్రగా ఉంటాయా? ఆ పళ్ళు రూపం ఎలా ఉంటుంది? చూడడానికి వెళ్తున్నాను కానీ తినడానికి ఎందుకు వెళ్తాను? ఏం తినడానికి వెళ్ళట్లేదు, ఊరినే చూద్దామని వెళ్తున్నాను అని జ్ఞానము యొక్క మాటతో సమర్థించి మనస్సాక్షి మాట అనట్లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయింది. అవమ్మా, వద్దని చెప్పారు కదా దేవుడు, ఎందుకు వెళ్తున్నావు అని మనస్సాక్షి మళ్ళీ గద్దిస్తుంది. జ్ఞానం అంటుంది, చూడ్డానికే పోన్ దగ్గర నుంచి కాకపోతే దూరం నుంచి అయినా చూసి వస్తాను, అంతేగాని దాన్ని ఏం ముట్టుకోను కదా, దాన్ని దూరం నుంచి చూస్తాను అంతే కదా అని చెప్పి ఈ యొక్క జ్ఞానము సమర్థిస్తుంది. జ్ఞానం మాటే విని అవమ్మ దగ్గరికి వెళ్ళింది.
విచారం ఏంట్రా అంటే ఆ యొక్క స్థలములో అవ్వమ్మకు తెలియని విషయం ఏంటంటే ఆ యొక్క చెట్టు యొద్ద దుష్టుడైన సాతానున్నాడు. సాతానున్న స్థలము సాతాను యొక్క సన్నిధి, దేవుడున్న స్థలము దేవుని యొక్క సన్నిధి. మనమందరం